నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ దిబ్బ రొట్టె అండి. మనము ఏదైనా టిఫిన్ చేయాలనుకున్నప్పుడు ఇంట్లో అన్నీ అయిపోయి ఉంటాయి కదా. ఇడ్లీ పిండి, దోశ పిండి అయితే ఫ్రిడ్జ్లో రెడీగా ఉంటుంది. అప్పుడైతే నేను ఇడ్లీ పిండిని తీసేసుకొని ఈ విధంగా దిబ్బ రొట్టెలాగా వేసేసానండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి 1 కప్పు వేరుశెనగ గుండ్లను వేసి ఫ్రై చేసిన తర్వాత దోరగా ఫ్రై చేసుకొని వీటిని పక్కన తీసేసి ఉంచుదాం. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలను ముక్కలను అయితే వేసుకొని అవి ఒకసారి ఫ్రై అయిన తర్వాత 3 సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకొని కాసేపు కలిపి మూత పెట్టేసి మగ్గిచ్చేద్దాం. సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీరను కొద్దిగా వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి ఆ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు ఉన్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఒకసారి అంతటిని బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేద్దాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలకైతే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకొని పక్కకు తీసేసుకుందాం. వీటన్నిటిని పక్కకు తీసిన తర్వాత ఇవి చల్లగా అయ్యేంత వరకు పక్కన ఉంచుదాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించి పెట్టిన వేరుశెనగ పప్పులు, 1 కప్పు పచ్చి కొబ్బరి, రుచికి తగినంత ఉప్పు వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు వేసేసుకొని ఒక్కసారి మెత్తగా గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కకు తీసేసుకొని వేరే బౌల్లోకి తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడి అయితే దిబ్బ రొట్టెలోకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దిబ్బ రొట్టె ప్రాసెస్ అయితే చూసేద్దాం. మీ అందరికైతే ఇది నచ్చింది అనుకుంటున్నా. ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైము చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండినైతే ఒకసారి అంతటిని బాగా కలిపేసుకొని నాకు కావలసినంత వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని అంతటిని బాగా కలిపేసుకుందాం. మన చాయిస్ అండి. క్యారెట్ తురుము వేసుకోవచ్చు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు. ఈ విధంగా కలిపి పక్కన ఉంచిన తర్వాత నేను పచ్చడి ఫ్రై చేసిన పాన్లోనే వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 గరిటెల పిండి వేసేసుకొని బాగా ఆ విధంగా చుట్టూ స్ప్రెడ్ అయిన తర్వాత ఫ్రెష్ కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసాను. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఫ్రై చేసేద్దాం. చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా. దీన్ని ఇంకో వైపుకు తిప్పేసుకొని ఫ్రై చేద్దాం. దిబ్బ రొట్టె చాలా ఈజీ అండి. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టమాటా పచ్చడి, మునగాకు పొడి, తేనె, నెయ్యితో గార్నిష్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది. మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్ మాకు సపోర్ట్గా ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.